అయితే కొనసాగుతున్నాయి. వేలాదిగా తరలివస్తున్న ట్యాంక్ బండికి వినాయక విగ్రహాలు ప్రతిమలన్నీ కూడా డీజే సౌండ్లతో, డప్పు వాయిద్యాలతో, కోలాటాలు, నృత్యాలతో ఫుల్ కోలాహలంగా అయితే నిమజ్జన వేడుకలు అయితే జరుగుతున్నాయి. మనం ఇప్పటివరకు చూసాం బాలాపూర్లో లడ్డు వేలం పాట అయితే స్టార్ట్ అవబోతుంది. మనం చూద్దాం, దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాము. కానీ ఈ రోజు మనతో పాటు కొంతమంది సింగర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. నిమజ్జన రోజు కాబట్టి ఆ గణనాథుని స్మరించుకుంటూ ఆ పాటలతో కొద్దిసేపు మనం కూడా గడుపుదాం. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు చైతన్య తేజ గారు సింగర్, అదేవిధంగా సాకి శ్రీనివాస్ గారు ఉన్నారు, నితీష్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎస్ఎల్వి మ్యూజిక్ అకాడమీ నుంచి వచ్చారు. సో మనం వాళ్ళతో మాట్లాడదాము. అదేవిధంగా ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం రోజు గణేష్ పాటలతో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం. నమస్తే అండి. మన స్క్రీన్లో కూడా చూస్తున్నాము, బాలాపూర్ లడ్డు వేలంపాట కూడా నిర్వహించబోతున్నారు. మినిస్టర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బాలాపూర్ వినాయకుడికి ఎంత ప్రత్యేకత ఉంటుందో ఆ లడ్డూకి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. సో ఆ వేలంపాట ద్వారా లడ్డూని దక్కించుకోవాలని చెప్పి లక్షల్లో వేలంపాటకి వెళ్తుంటారు. సో ఈసారి ఎంత వేలంపాటకి వెళ్తున్నది కూడా మీకు అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాము. ఎస్, ఇప్పుడు సింగర్స్తో మాట్లాడదాం మనం. ఎస్ఎల్వి మ్యూజిక్ అకాడమీ నుంచి వచ్చినటువంటి సింగర్స్ వీళ్ళంతా కూడా చైతన్య తేజ గారు, సాకి శ్రీనివాస్ గారు, నితీష్ గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఎస్, ఈరోజు గణేష్ నిమజ్జన వేడుకలు కాబట్టి ఈరోజు మనం గణేష్ పాటలు పాడుకుందాము. ఫస్ట్గా గణేష్ సంబంధించి, అంటే వినాయకుడికి సంబంధించి విఘ్నాలను కలగకుండా చేసేవాడు కాబట్టి ఫస్ట్గా ఎవరు పాడతారు వినాయకుడికి సంబంధించిన పాట? నేను పాడతాను. ఎస్. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. సూపర్ అండి. మన ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే ఒక మంచి సాంగ్తో మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఎస్, నితీష్ గారు మీరే పాట పాడతారు. నేను గజానన మము కావమ దేవాన్ని పాట పాడుతున్నాను. ఓకే. మ్యూట్లో ఉందండి, ప్లీజ్ నితీష్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. గజానన మము ఎస్ ఎస్. నితీష్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒక్కసారి మీ ఇయర్ ఫోన్స్ అంటే బ్లూటూత్ డిస్కనెక్ట్ చేసి మాట్లాడండి, ఎందుకంటే అది కొంచెం నాయిస్ వస్తుంది. డైరెక్ట్గానే మాట్లాడండి. హలో, ఎస్ ఎస్, ఇప్పుడు వినిపిస్తుంది? చాలా క్లియర్గా ఉంది, పాడండి. థ్యాంక్ యూ. గజానన త్రిజగన్నుత పద దివ్య వినోద త్రిజగన్నుత పద దివ్య వినోద గజానన మము కావుమ దేవా మూషిక వాహన ముని జన పాలన మూషిక వాహన ముని జన పాలన దోషరహిత ఘన దురిత
త్రిజగన్నుత పద దివ్య వినోద గజాననామము కావుమదేవా అంబిక తనయ అతిశయ వినయ అంబిక తనయ అతిశయ వినయ లంబోదరాజయ లక్షణ సదయ అంబిక తనయ అతిశయ వినయ లంబోదరాజయ లక్షణ సదయ లంబోదరాజయ లక్షణ సదయ గజాననము కావుమదేవా త్రిజగన్నుత పద దివ్య వినోద గజాననామము కావుమదేవా చాలా బాగా పాడారు. ఎస్ సాకి శ్రీనివాస్, మీరే పాట పాడుతున్నారు. నేను మహాగణపతి పాటతో ప్రారంభిస్తాను. ఎస్. మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి వశిష్ఠవామదేవ దివందిత మహాగణపతి మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం మనస స్మరామి వశిష్ఠవామదేవ దివందిత మహాగణపతిం సాకి శ్రీనివాస్ చాలా బాగా పాడారు. ఎస్ చైతన్య గారు, అంటే ఎప్పటి నుంచి మీరు ఈ మ్యూజిక్ సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు? ఏ ఏజ్ నుంచి? నేను నాకు 3 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను సంగీతం ప్రారంభించాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అవుతుంది నేను స్టార్ట్ చేసి. ఐ మీన్ టు ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో అన్నమాట. ఓకే. ఇప్పుడు ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్ మీ దగ్గర? ఉన్నాయి. ఓకే, ఒకసారి మా గురించి ఏ ఇన్స్ట్రుమెంట్తో ప్లే చేస్తారు? ఇప్పుడు యాక్చువల్లీ ఇన్స్ట్రుమెంట్ ప్రిపేర్ చేయలేదు యాక్చువల్లీ. ఓకే ఓకే. ఎస్ నితీష గారు, మీరు ఎలాగా కెరియర్ అంటే సంగీతంలోకి ఎలా వచ్చారు? ఎప్పటి నుంచి వచ్చారు? యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే సినిమా సాంగ్స్ పాడుతూ ఉంటే అందరూ రిలేటివ్స్ ఎంకరేజ్ చేసి మమ్మీ వాళ్ళకి నాకు సంగీతం నేర్పించమని బాగా అడిగారు వాళ్ళు. ఇంకా నేను 4th క్లాస్ నుండి నేర్చుకుంటున్నానండి సంగీతం. ఓకే, 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేశారు సంగీతం నేర్చుకోవడం అనేది. ఓకే. ఎస్ సాకి శ్రీనివాస్, మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సంగీతం నేర్చుకోవడం? నేను ఫ్రమ్ మై 7th క్లాస్. ఓకే, అంటే ఇంట్రెస్టా అంటే సంగీతంలోకి రావాలి, సంగీతం నేర్చుకోవాలి అనేది? అవును, యాక్చువల్లీ ఇంట్రెస్ట్.
పేరెంట్స్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా సంగీతం వచ్చా, అలాగా ఆ విధంగా వచ్చారా, లేదంటే మీ ఇంట్రెస్ట్ త్రూనే సంగీతం నేర్చుకున్నారా? అంటే మా మదర్కి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో తర్వాత ఇంకా నేను కూడా నేర్చుకున్నాను. ఓకే. చైతన్య, మీరు ఇప్పుడు ఏ సాంగ్ పాడబోతున్నారు? ఇప్పుడు ఒక అన్నమయ్య కీర్తన పాడతానండి, అదివో అల్లదివో అని. సూపర్. ఎస్. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల. చైతన్య గారు ఒక్క నిమిషం, చైతన్య గారు ఒక్క నిమిషం. అన్నమయ్య. ఎస్. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, అదే వెంకటాచలమఖిలోనతము, అదివో బ్రహ్మాదులకపు రూపము, అదే వెంకటాచలమఖిలోనతము, అదివో బ్రహ్మాదులకపు రూపము, అదివో నిత్య నివాసమఖిలమునులకు, అదే చూడుడు అదే మ్రోక్కుడు, అదే చూడుడు అదే మ్రోక్కుడానందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. సూపర్ సూపర్ చైతన్య. ఎస్ నితీష, మీరేం పాట పాడతారు? మీరు అన్నమయ్య కీర్తనలు ఏమైనా పాడతారా? నేను గోవిందాశ్రిత గోకుల బృంద అనే అన్నమయ్య కీర్తన పాడుతున్నాను. ఓకే. గోవింద గోవింద గోవిందాశ్రిత గోకుల బృంద, గోవిందాశ్రిత గోకుల బృంద, పవన జయ జయ పరమానంద, పవన జయ జయ పరమానంద, గోవిందాశ్రిత గోకుల బృంద, పవన జయ జయ పరమానంద, పవన జయ జయ పరమానంద. చాలా అద్భుతంగా పాడారు నితీష, నిజంగా చాలా అద్భుతంగా పాడారు. సాకేత్, ఇప్పుడు మీరేమిటి అన్నమయ్య కీర్తనలే పాడబోతున్నారా? నేను కూడా అన్నమయ్య కీర్తన గోవింద 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 అని కొలువరే పాడండి.
గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చలగరే జనులు పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చలగరే జనులు గోవింద 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 యని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద యని కొలువరే ఆ ఆ ఎస్ సాకేత్, నిజంగానే మీరు కూడా చాలా అద్భుతంగా పాడారు. ఎస్ చైతన్య, మీ గురువు గారి గురించి ఏం చెప్తారు? మీరు సంగీతం ఎవరెవరి దగ్గర నేర్చుకున్నారు? నేను మొదటిగా సుబ్బలక్ష్మి మేడం అనే మేడం దగ్గర ఎన్జిఓస్ కాలనీలో నేర్చుకునేవాడిని ఇంతకు ముందు. తర్వాత ఒక 6 సంవత్సరాల క్రితం మా గురువు గారైన డాక్టర్ చింతా నాగార్జున గారి దగ్గరికి వచ్చాను ఎస్ఎల్ మ్యూజిక్ అకాడమీకి. సో అప్పటి నుంచి ఎస్ఎల్ మ్యూజిక్ అకాడమీలో కర్ణాటక సంగీతము, లలిత సంగీతము, తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుని ఇప్పుడు సర్టిఫికేషన్ చేస్తున్నాను. ఓకే, మన విజువల్స్ చూస్తున్నామండి. బాలాపూర్ లడ్డూని దక్కించుకున్నారు 24,64,000 రూపాయలకి బిల్డర్ లక్ష్మారెడ్డి గారు. ఆయన ఆ లడ్డూని తీసుకుంటున్న దృశ్యాలు మనం క్లియర్గా చూస్తున్నాం. అదేవిధంగా ఏదైతే గణనాథులు ట్యాంక్ బండ్ తరలి వెళ్తున్నాయో ఆ దృశ్యాలు కూడా మనం ఆయన స్క్రీన్లో క్లియర్గా మీకు ఎక్స్క్లూజివ్ ద్వారా చూపించడం జరుగుతుంది. ఎస్, ఎప్పుడు లేని విధంగా ఈ లడ్డు వేలంపాట అనేది నిర్వహించారు. చైతన్య, ఇప్పుడు మీరు ఇంకా ఏ పాట పాడిపోతున్నారు? ఇప్పుడు ఇంకో అన్నమయ్య కీర్తన, చాలా మంచి అన్నమయ్య కీర్తన, భావములోన బాహ్యం అనే పాట. భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనస భావములోన బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా హరి 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 హరియనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో
మనసాభావములోన బాహ్యమునందును ఓ ఎస్ చైతన్య చాలా చక్కగా పాడారు. మనం చూస్తున్నాం బాలాపూర్ గణపతి యొక్క శోభయాత్ర కూడా స్టార్ట్ అయింది. ఆ విజువల్స్ మనం క్లియర్గా చూస్తున్నాం. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ చుట్టూ కూడా 200 సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఆ విజువల్స్ మనం క్లియర్గా చూస్తున్నాం. మరొక బాక్స్లో కూడా చూస్తున్నాం ఏదైతే గణనాథులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నారో ఆ కోలాహలాలు, నృత్యాలు, తీన్మార్, డప్పులు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈసారి ఒకసారి లడ్డూ పాట గురించి చెప్తే కనుక 24,64,000 రూపాయలకి వెళ్ళింది రికార్డ్ స్థాయిలో. లాస్ట్ టైం చూసుకుంటే కనుక 18,90,000 వెళ్ళింది. గత ఏడాది కంటే ఈసారి దాదాపుగా 5,74,000 తేడా కనిపిస్తుంది మనకి వ్యత్యాసం పాటలో. లడ్డూకున్న ప్రాముఖ్యత ఏడాదికి ఏ విధంగా పెరుగుతుందో, లడ్డూని దక్కించుకోవడానికి ఎంతవరకు పాటకు వెళ్తున్నారనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎస్ నితీష, మీరు మీ గురువు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎక్కడ సంగీతం నేర్చుకున్నారు? నేను మొదట కొత్తపేటలో ఉండేవాళ్ళం అండి. అక్కడ నేర్చుకున్నాను. శారదా మేడం దగ్గర మొదట నేర్చుకున్నాను ఒక 11 సంవత్సరాలు. మళ్ళీ ఇక్కడ మా చింతా నాగార్జున గారి దగ్గర నేను జాయిన్ అయ్యి 2018లో జాయిన్ అయ్యానండి. అప్పటి నుంచి ఎస్ఎల్వి మ్యూజిక్ అకాడమీలోనే కంటిన్యూ అవుతున్నానండి. ఆలపించబోతున్నారు, మాకు వినిపించబోతున్నారు. ఇప్పుడు నేను అమ్మవారిని తలుచుకుంటూ ఏమని పొగడుదుమే ఇక నేను అని ఒక గీతాన్ని కీర్తనని ఆలపించబోతున్నాను. సరే. ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని శోభగుల అలమేల్మంగ ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని శోభగుల అలమేల్మంగ ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే తెలి కన్నులని తెటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు తెలి కన్నులని తెటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు ఉలకల మొలకల పొదులివి కదవే ఉలకల మొలకల పొదులివి కదవే పలుమరు పువ్వుల పానుపులు ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని శోభగుల అలమేల్మంగ ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే కైవసమగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు కైవసమగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు తావు కన్నమి తమకములే కదే తావు కన్నమి తమకములే కావించిన నీ కళ్యాణములు ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని శోభగుల అలమేల్మంగ ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే. ధన్యవాదాలు.
మిమ్మల్ని కూడా ఏ విధంగా పొగడాలో అర్థం కాని విధంగా పాడారు, చాలా చక్కగా పాడారు. ఎస్, ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి యొక్క విశిష్టత 50 అడుగుల ఎత్తులో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ మట్టి విగ్రహాన్ని కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. ఆల్రెడీ వెల్డింగ్ పనులు కూడా జరిగాయి. ట్రాలీలోకి ఎక్కిస్తున్నారు ఖైరతాబాద్ వినాయకుడిని కూడా. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ట్యాంక్ బండికి ఏదైతే విగ్రహాలు వెళ్తున్నాయో అక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా దట్టు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి మెయిన్గా ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం. ఇవాళ ఉన్నటువంటి అన్ని పాఠశాలలకి, విద్యా సంస్థలకి, అదేవిధంగా ఆఫీసులకు కూడా, కార్యాలయాలకు కూడా పూర్తిగా సెలవు ప్రకటించడం జరిగింది. సో ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి. దానితోడు మరొకసారి చెప్తున్నాం, బాలాపూర్ లడ్డు వేలం పాట రికార్డ్ స్థాయిలో వెళ్ళింది. 24,65,000 రూపాయలకి దక్కించుకున్నారు బిల్డర్ వంగేటి లక్ష్మారెడ్డి గారు. ఈ బాలాపూర్ వినాయకుడు లడ్డూని దక్కించుకోవడానికి ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, పక్కనున్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ప్రతిసారి. గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ కారణంగా ఈ వేలంపాట అనేది నిర్వహించినప్పటికీ కూడా ఈసారి దాదాపుగా 5,75,000 రూపాయలు తేడా మనకు కనిపిస్తుంది. అధికంగా పెట్టి ఆ లడ్డూని దక్కించుకున్నారు బిల్డర్ వంగేటి లక్ష్మారెడ్డి గారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడు యొక్క శోభయాత్ర కూడా స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా బాలాపూర్ వినాయకుడు కూడా. సాకేత్, మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీ గురువు గురించి ఏం చెప్తారు? నేను మొదట గాయత్రి మేడం అని సహారా ఎస్టేట్స్ మన్సూరాబాద్ దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఎస్ఎల్వి మ్యూజిక్ అకాడమీకి వెళ్ళాను. నేను కూడా సర్టిఫికేషన్ పూర్తి చేయబోతున్నాను ఈ సంవత్సరం. ఓకే, ఎస్, ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి ఫ్యూచర్ మీకు ఉండాలని చెప్పి. ఏ పాట పాడబోతున్నారు సాకేత్? ఇప్పుడు కూలీ నెంబర్ 1 చిత్రం నుండి దండాలయ్య ఉండాలయ్య అనే పాటను పాడబోతున్నాను. సూపర్, పాడండి. దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవ, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా తోవా, పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా. ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవ, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా తోవా, చిన్నారి అయి చిట్టలు కరా భరించరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం, ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా, ఓ ధన్యం, చిన్నారి అయి చిట్టెలు కలా భరించర లంబోదర, పాపం కొండంత నీ పెను భారం, ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా, ఓ జన్మధన్యం, అంబారిగా ఉండగల ఇంతటి వరం అయ్యోరే అయ్యా, అంబాసుత ఎందరికి లభించురా, ఏలుకనికే ఏనుగు కదా చిత్రం కదా, దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవ, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా తోవా, పిండి వంటలారగించి తోడు నీడ అందించయ్యా, తండ్రి వలె ఆదరించి తొండమెత్తి దీవించయ్యా. ఓ ఎస్, సూపర్ సాకేత్, చాలా చక్కగా పాడారు. అంటే అటు ట్రెడిషనల్ నుంచి ఇప్పుడు మనం సినిమా సాంగ్స్ వరకు వచ్చాము. కొంచెం వేరియేషన్ అయితే మారింది. ఎస్ చైతన్య, మీరు చెప్పాలంటే అంటే మీ పేరెంట్స్ గురించి, లేదంటే మీరు సంగీతం నేర్చుకుంటున్నప్పుడు మీ పేరెంట్స్ సపోర్ట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మా ఫాదర్కి బాగా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ యాక్చువల్గా. సో మా మదర్కి ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇద్దరు కలిపి నేను 3 years ఉన్నప్పుడు నన్ను జాయిన్ చేయించారు అనమాట. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు దెమ్ యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు నన్ను పుష్ చేయకపోతే నేను ఇంత దాకా వచ్చేవాడిని కాదు. సర్టిఫికేషన్ దాకా అంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు. మా గురువు గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే
ఎన్ని తప్పులు పాడినా, ఎన్ని అపశృతులు పాడినా, ఎంత ఓర్పుతో మా గురువు గారు చెప్తారు. మాటలో చెప్పలేము గురువు గారి గురించి, తల్లిదండ్రుల గురించి. ఎస్, అంటే గురువే కదా తల్లిదండ్రుల తర్వాత పాత్ర పోషించేది, మనల్ని సరైన దారిలో పెట్టేది ఎవరన్నా అంటే గురువులే. అంటే మిమ్మల్ని ఎప్పుడైనా అంటే మందలించారా? ఏదైనా అపశృతులు పాడినప్పుడు కానీ, పాటను సరిగా పాడినప్పుడు కానీ, నేర్పించేటప్పుడు పాఠాలు? అంటే ఇక్కడ ఎలా అంటే ఏ సంస్థలో అయినా ఏంటంటే మన కొత్త పాఠం రాదు, కొత్తది మనకి చాలా కొత్తది అన్నప్పుడు ఏ గురువు మందలించు. చెప్పినది కరెక్ట్ గా మనం సాధన చేసి ప్రాక్టీస్ చేసి వినిపించకపోతే ఏ గురువుకైనా ఆగ్రహం లేదా కోపం అనేది వస్తుంది. అది సహజమే. కొత్త పాఠాలు చెప్పేటప్పుడు ఏ గురువు మందలించదు ఎవరిని, ఏ స్టూడెంట్ ని. కాకపోతే చెప్పింది చెప్పినట్టు ప్రాక్టీస్ చేయాలి. మనకి స్కూల్స్ లో కూడా అలాగే ఉంటుంది. రాని పాఠం ఎన్నిసార్లన్నా చెప్తారు, కాకపోతే వచ్చిన పాఠం మన హోంవర్క్ ఇచ్చి రాయకపోతే అంతే. ఓకే, అంటే మీ గురువు గారు నేర్పించినప్పుడు, మీరు పాఠాలు నేర్చుకున్నప్పుడు మందలించిన సందర్భాలు ఉన్నాయా అంటున్నా. అంటే మీకు ఇచ్చిన వర్క్ మీరు ఫినిష్ చేసేవారా? ఒక్కొక్కసారి అప్పుడప్పుడు లేట్ అవుతా ఉండేది, అప్పుడప్పుడు మందలిస్తారు మరి. ఫైనల్ గా ఏ సాంగ్ పాడతారు చైతన్య? ఇప్పుడు శ్రీరామదాసు చిత్రంలోంచి మంచి అద్భుతమైన పాట హరిహరన్ గారు, చిత్ర గారు పాడింది, భద్రశైల రాజమన్. చెప్పండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమజ్జ విలసితేంద్రియా. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు బాధేల నీకు వద్దు పరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే. కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. దశరథ రామ గోవింద మముదయ చూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ. శశిధర పూజిత శంఖ చక్రధర దశరథ రామ గోవింద. తకువేమి మనకు రాముండొక్కడుండు మనకు. తకువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ప్రకతోడుగా భగవంతుడు మును చక్రధరియే చెంతనే ఉండక. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఎస్, సూపర్ సూపర్, బాగా పాడారు. ఎస్, నితీష మీరే పాడబోతున్నారు ఫైనల్గా. నేను అన్నమయ్య చిత్రం నుండి నిగమ నిగమాంత వర్ణిత అనే పాటను పాడబోతున్నాను.
నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ నోపక కదా నన్ను నొడబరచుచు దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ నోపక కదా నన్ను నొడబరచుచు పై పైన సంసార బంధముల తట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పై పైన సంసార బంధముల తట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ సగమగ సనిగమదని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నీసా సగ 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 దని సగ మగ సగ సని దసని సగ సగమ గమద మదని దని స మగ సని ద మగ స వివిధ నిర్బంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల దడబడ చేతువా వివిధ నిర్బంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల దడబడ చేతువా దివిజేంద్ర వంద్య శ్రీ తిరు వెంకటాద్రీశ హరే 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 దివిజేంద్ర వంద్య శ్రీ తిరు వెంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమ సగమగ సనిధమదని నిగమ గసమగ గమని దసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుణ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వెంకటనారాయణ తిరుమల నారాయణ కలియుగ నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నితీష చాలా చక్కగా పాడారు. మీరు చెప్పండి, మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు? వాళ్ళు అనేది నన్ను సపోర్ట్ చేయకపోతే నేను ఇంతగానం సంగీతం నేర్చుకొని ఈ స్థాయి వరకు చేరుకొని ఉండేదాన్ని కాదు. వాళ్ళు నాలో సంగీత కళని గుర్తించి నన్ను సంగీతం నేర్చుకోమని ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపినందుకు నేను వాళ్ళకి ఎప్పుడు గ్రేట్ఫుల్గా ఉంటానండి. అసలు వాళ్ళు లేకుండా అసలు ఏది జరగదు. అసలు నన్ను సంగీతం క్లాస్కి తీసుకొచ్చి ఎంత రాత్రి అయినా ప్రోగ్రామ్స్ లేట్ అయినా కానీ వాళ్ళు ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. నేను చాలా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎస్ సాకేత్, మీ పేరెంట్స్ గురించి చెప్పాలి, లేదంటే మీకు సపోర్టివ్గా ఉండి ఈ ప్లేస్లో నుంచి పెట్టాలని చెప్పాలంటే ఏం చెప్తారు? సేమ్ నాది కూడా. ప్రతి ప్రోగ్రాంలో కానీ దేనికైనా ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కదానికి ప్రియారిటీ ఇస్తూ, అండ్ వాళ్ళు లేకుండా నాకు కష్టం నేను ఈ స్టేజ్లో ఉండడం. సో ఈవెన్ ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు దమ్. అంతే. ఓకే, ఈ ప్రోగ్రామ్ని మీ సాంగ్తో ఫినిష్ చేద్దాము. ఫైనల్గా ఏ సాంగ్ పాడబడుతున్నారు సాకేత్?
ఈరోజు గణపతి నిమజ్జనమే కాబట్టి ఫైనల్ గా గణపతి సాంగ్ జయ జయ శుభకర వినాయకతో ముగిస్తాం. ఓకే. వక్రతుండ మహాకాయ కోటి సూయ సమప్రభా నిర్విఘ్నం కురువే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా మహిళ జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనవి వదిలిన నీకడ ఇష్ట కావ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరములు నొసగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమునని దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. థ్యాంక్ యూ సో మచ్ సాకేత్. అదేవిధంగా చైతన్య, నితీష, మీకు కూడా ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో మీరు ప్రత్యేకంగా వచ్చి మా స్టూడియోలో ఇటువంటి అంటే పండుగ వాతావరణం తలపించేలా మీరు పాడినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.